హలో అండి, నేత్ర ఛానల్కు స్వాగతం. మిత్రులకు నమస్కారము. అయితే మనకు నిన్నటి దాకా జరిగిన అసెంబ్లీలో క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చును. దేనిపైన కూడా ఇప్పటి వరకు క్లారిటీ అనేది లేకుండా గవర్నమెంట్ను ఫామ్ చేసుకొని ఏడాది గడుస్తున్నా దేనిపైన కూడా క్లారిటీ ఇవ్వని ప్రభుత్వము మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవనీయులు రైతు బంధు మీద ఇప్పటి వరకు మేము మాట్లాడుకోలేదు అని చెప్పడం హాస్యాస్పదమా, లేకుంటే వాళ్లకు ఇప్పటి వరకు ఏడాది అవుతున్నా మరి ప్రజలకు పోయిన గవర్నమెంట్ ఏమిచ్చింది, ఏమి చేసింది, దాని మీద ఫోకస్ పెట్టి మీకు అనుగుణంగా సరే ఆ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారంగా రాళ్లకు గుట్టలకు భూస్వాములకు ఇవ్వకుండా మిగతా రైతు బంధు అనేది రైతు భరోసా చేశారు కదా, మిగతా దిగువ మధ్యతరగతి వర్గాలకు సంబంధించి 91% ఉన్నాయి కదా భూములు. మరి వాటి గురించి కూడా డెసిషన్ తీసుకోకుండా ఎట్లా నడుపుతున్నారు ప్రభుత్వాన్ని? సరే, మీరు భూస్వాములు 10 ఎకరాలకు పైన ఉన్నవాళ్ళు వాళ్ళను పక్కకు పెట్టి ఈ రాళ్ళ గుట్టలు ఉన్న వాటిని కూడా పక్కకు పెట్టి ఫామ్ హౌస్లో కూడా ఇస్తున్నారు అని మీరు చెప్తున్న మాట వాస్తవమే. వాటిని పక్కకు పెట్టి మిగతా 91% ఉన్న 5 ఎకరాల కంటే దిగువగా భూమి ఉన్న వారికి ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇస్తలేరు? ఇదెక్కడి న్యాయము? దాని మీద మీరు మాట్లాడుతున్నారు, పోయిన గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోతాళ్ళు. మరి ప్రజలు మీ మీద ఇప్పుడు ఏడాది నుంచి వెళ్ళి దుమ్మెత్తిపోతున్నారా? కనబడతలేదా? ఏ మంత్రికైనా వీటి మీద ప్రజలకు మంచి చేయడానికి తీసుకునే నిర్ణయం అనేది ఇప్పటి వరకు తీసుకోకపోవడము దుర్మార్గమైన ప్రభుత్వము కాదా? పెన్షన్ల మీద కూడా ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేదు. మరి మీకోసం ప్రజలు ఓటేసి ఎదురు చూస్తున్న ప్రజలకు మరి సరైన న్యాయము చేయాలి అనే ఆలోచన మీలో ఎందుకు కలగట్లేదు? దేనికోసం కలగట్లేదు? ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు, వికలాంగుల దినోత్సవం రోజు మేము ఎందుకు ఊరుకుంటాము, వికలాంగులకు ఖచ్చితంగా 6,000 రూపాయలు చేసి ఇస్తామని మాట్లాడారు. తర్వాత ఈ అసెంబ్లీ మొదలైంది. మరి వీటి మీద మాట్లాడతలేదే? కేటీఆర్ మీద మాట్లాడినట్టు మరి వీటి మీద కూడా మాట్లాడాలి కదా. నేను పలాని రోజు పలానికి పోయి మాటిచ్చిన, కాంగ్రెస్కు ఓటేయమని గవర్నమెంటు కాంగ్రెస్ ప్రభుత్వము మాటిచ్చింది ప్రజలకు, నేను పలాని చోట పోయి నేను మాటిచ్చి ఉన్నాను అని అసెంబ్లీలా ఈ పింఛన్ల మీద ఒక్క మాట కూడా మాట్లాడని సీతక్క గారిని ఏమనుకోవాలి మనము? దేనికోసం ఓటేసినామని ప్రజలు అనుకుంటున్నారు కదా, మరి ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. చెప్పకపోవడము, ప్రజల కోసము ఓటేయించుకొని ప్రజలకు మంచి చేస్తానని ప్రగల్భాలు బలికి దేని మీద కూడా సమన్యాయమైన పాలన లేకుండా ప్రజాపాలన అని గొప్పగా మా వరంగల్కి వచ్చి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఈ 6 గ్యారంటీల మీద సప్పట్లు సరిపించుకొని ఒక్క గ్యారంటీ చక్కగా చేయని సర్కార్ను ఎక్కడ పాతరేస్తే మంచిది, తెలంగాణ ప్రజలకు పట్టిన పీడ పోతుంది అనేది ప్రజలు అనుకుంటున్న మాట. నాది కాదు మాట, ప్రజల మాట. ప్రజలకు పీడ పట్టినట్టుకున్నామని ప్రతి ఒక్క ప్రజలు నోట్ల నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట సర్కారును రుతూనే వస్తుంది. అది 70% మంది వ్యతిరేకంగా ఇంకా మాట్లాడని వాళ్ళు ఉన్నారు. మాట్లాడితే ఏమవుతుంది, ఎందుకు మనకు అనవసరం అని అనుకునే 30% మంది మాట్లాడలేకపోతున్నారు. కానీ మిగతా 70 ప్రజలు, ఇది వాస్తవం కాదా? మీకు కనబడతలేదా? ప్రజలు అనేది ప్రతి ఒక్కటి మీడియాలలో వస్తలేదా? కాంగ్రెస్ వ్యక్తులు చూస్తలేరా? నాయకులకు వినబడతలేదా? నాయకులకు చూస్తలేరా? వీటి మీద సమాధానం చెప్పకుండా గజ్జలు కట్టుకుంటూ వెనుక నిలబడి కథలు చెప్తా అంటే వెనకలు బట్టి నిలబడి గజ్జలు కొట్టుకున్నాడు కాదు. ప్రజలకు సమన్యాయం చేస్తే ఉండండి, లేకపోతే రాజీనామా చేసి పోండి అంటున్నారు ప్రజలు.
మీ గవర్నమెంట్ వద్దు, మీ కాంగ్రెసే వద్దు అంటున్నారు ప్రజలు ఇప్పుడు ఈ రోజున.